నిద్రలో అకస్మాత్తుగా వచ్చే మూర్ఛలు మెదడు కణితి లక్షణం. వాటిని తక్కువ అంచనా వేయకండి. అవి చాలా తీవ్రమైనవి కావచ్చు. అవి స్పృహ కోల్పోవడానికి కూడా కారణమవుతాయి. మీరు తరచూ మూర్ఛను ఎదుర్కొంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. తీవ్రమైన తలనొప్పితో పాటు రాత్రి నిద్రపోతున్నప్పుడు వాంతులు చేసుకోవడం కూడా బ్రెయిన్ ట్యూమర్కు సంకేతం కావచ్చు. నిజానికి మెదడుపై కణితి కలిగించే ఒత్తిడి వాంతికి దారితీస్తుంది. కొన్ని భయానక రోగాల లక్షణాలు అంత త్వరగా బయటపడవు. నెమ్మదిగా అవి మనిషిని కాటేస్తాయి. అలాంటి దారుణ రోగాల్లో ఒకటి బ్రెయిన్ ట్యూమర్. ఇది చాలా తీవ్రమైన వ్యాధి. చికిత్స ఆలస్యం కావడం వల్ల మరణం కూడా సంభవించవచ్చు. చాలా మందిలో మెదడు కణితి ఉన్నప్పుడు రాత్రి సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలను విస్మరించడం వల్ల ప్రాణాంతకం కావచ్చు. అసలు వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తే భయం వేస్తుంది. నిజానికి మెదడులోని కణాలు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభించినప్పుడు దానిని మెదడు కణితి అంటారు. తేలికపాటి కణితులు క్యాన్సర్ కావు, కానీ అవి నెమ్మదిగా పెరుగుతాయి. మరోవైపు తీవ్రమైన కణితులు వేగంగా పెరుగుతాయి. ఈ సందర్భంలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అయితే ఈ కణితుల లక్షణాలు, అవి ఎక్కడ ఉన్నాయో, ఎంత పెద్దవిగా ఉన్నాయి, క్యాన్సర్ కాదా అనే దానిపై చికిత్స ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తరచుగా నిద్రకు అంతరాయం కలగడం బ్రెయిన్ ట్యూమర్కు సంకేతం కావచ్చు. తరచుగా నిద్రకు అంతరాయం కలగడం, కొంతమందిలో అధిక నిద్రమత్తు, రోజంతా మగతగా అనిపించడం బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు. వివరించలేని నిద్ర ఆటంకాలు బ్రెయిన్ ట్యూమర్కు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తరచుగా తీవ్రమైన తలనొప్పి, దృష్టి మసకబారడం, ప్రవర్తనలో మార్పుల్లాంటి లక్షణాలను గమనిస్తే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.